ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు సన్నమాల పత్రి మేడం గారికి నా యొక్క అనంత కోటి ప్రణామం తెలియజేసుకుంటున్నాను. జూమ్ లో వీక్షిస్తున్న మీ అందరికీ, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. ఎంతో అద్భుతంగా, ఎంతో చక్కగా మీరు ఎన్నో కార్యక్రమాలు బ్రహ్మాస్ అనే పేరుతో చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎంతో అద్భుతంగా ఉంది. సో ధ్యాన మాతృత్వం గురించి గత 2 రోజులుగా మీరు తెలుసుకుంటున్నారు. సో మాతృమూర్తి అంటే ఒక తల్లి ప్రేమ. ఎందుకంటే తల్లి ప్రేమకి ఎలా ఉంటుందంటే ఏ స్వార్థం ఉండదు. సో కొడుకు ఎలా ఉన్నా, పిల్లలు ఎలా ఉన్నా, ఇలాంటి స్థితిలో ఉన్నా, వాళ్ళ యొక్క ఫిజికల్ కండిషన్ ఏ విధంగా ఉన్నా కానీ, అలానే వాళ్ళు మానసికంగా ఏ విధంగా ఉన్నా కానీ, అలానే వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఏ విధంగా ఉన్నా కానీ, తల్లి ప్రేమ అనేది ఆ లోతుల నుంచి వస్తుంది. అలాంటి ప్రేమ అనేదే తల్లి ఇచ్చేది. సో ఆ విధంగా భూమాత కూడా ప్రతి జీవికి అలాంటి ప్రేమనే అందిస్తుంది. సో దివ్య మాతృత్వం అంటే ఓన్లీ మన మానవులకు సంబంధించిందే కాదు, ప్రతి జీవికి ఉంటుంది. ప్రతి జీవి కూడా తన బిడ్డని అంత ప్రేమగా చూసుకుంటుంది. ఎందుకంటే తల్లి అంటేనే ఆ ప్రేమ. సో కాబట్టి ఒక మానవులకు సంబంధించిందే ఈ ప్రేమ అని అనుకోవడం తప్పు. ఎందుకంటే ప్రతి జీవి కూడా తన బిడ్డని అంత ప్రేమగా దగ్గరగా తీసుకుంటుంది, అంత ఇష్టం. తన బిడ్డ దూరమైనప్పుడు అలానే ఫీల్ అవుతుంది. ఒక మానవుడు, ఒక మనిషి ఏ విధంగానైతే ఆ బాధను అనుభవిస్తాడో అదే బాధను వేరే జీవులు కూడా అనుభవిస్తాయి ఫ్రెండ్స్. మనం అనుకుంటూ ఉంటాము సో వాటికి ఫీలింగ్స్ ఉండేయని, కానీ ఆ ప్రేమతత్వాన్ని అవి చూపిస్తూ ఉంటాయి. మనం యూట్యూబ్ లో చాలా చూస్తూ ఉంటాం. సో ఒక బిడ్డకి ఏదైనా యాక్సిడెంట్ అయినా, ఏదైనా దెబ్బ తగిలినా, లేకుంటే బిడ్డ చనిపోయినా, ఆ ఆవులు కావచ్చు, ఇంకా వేరే జంతువులు, కోతులు కావచ్చు, వాటి అన్నిటిని కూడా మనం వీడియోస్ రూపంలో చూస్తున్నాం. అవి ఎంత బాధపడుతూ ఉంటాయి. కాబట్టి మనం ఎన్నో జీవుల్ని ఆ తల్లుల నుంచి ఆ పిల్లల్ని వేరు చేయడం, పిల్లల నుంచి తల్లులు వేరు చేయడం అనేది ఇది జరుగుతుంది. ఎందుకు అలా జరుగుతుంది అంటే ఈ మానవుడు మాంసభక్షణకు అలవాటు పడి సో ఆ విధంగా చేస్తూ ఉన్నాడు. అలా చేసినప్పుడు ఆ జీవి యొక్క ఆ విలవిల అదంతా కూడా మన యొక్క కర్మ రూపంలో మనకి ఆపాదించబడుతుంది. ఎందుకంటే అది ఏ విధంగానైతే బాధపడుతుందో మనకు అలాంటి కర్మనే వస్తుంది. ఎందుకంటే మనకి సృష్టి నియమం ఉంది, ఏది ఇస్తే అది తిరిగి వస్తుంది అనేది. అంటే మనం ఏది ఇస్తామో అది మనకి తిరిగి వస్తుంది. బాల్ని గోడకేసి కొడితే, బంతిని గోడకేసి కొడితే ఏ విధంగానైతే తిరిగి మనకే వచ్చి తగులుతుందో, అదే విధంగా మనం ఏ కర్మనైతే ఏ జీవికి ఇస్తున్నామో అదే మనకి తిరిగి వస్తుంది అనేది సత్యం ఫ్రెండ్స్. కాబట్టి ఈ సత్యాన్ని అందరికీ తెలియచేయండి. సో ధ్యాన మాతృత్వంలో నిన్నటి వరకు గర్భధారణ, సో మళ్ళీ గర్భంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి తల్లి, ఇవన్నీ నేర్చుకున్నాము. సో ఇప్పుడు ప్రసవ సమయంలో తల్లి ఏ విధంగా ఉండాలి, ఎలా ఆ బిడ్డకి జన్మనివ్వాలి, ఏ విధంగా జన్మనిస్తే ఆ సహజత్వం అనేది బిడ్డకి వస్తుంది అనే వాటి గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంటే ప్రసవం అనేది న్యాచురల్ గా జరగాలి, కానీ అలా జరగట్లేదు ఇప్పుడు. సో మొత్తము కూడా కృత్రిమమైన పద్ధతుల ద్వారా, ఆపరేషన్ ద్వారానే జరుగుతుంది. సో అలా జరగడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎన్నో బ్లాక్స్ ఏర్పడతాయంట బిడ్డలో. అలా జరిగినప్పుడు ఈ కృత్రిమ పద్ధతిలో సిజేరియన్ ద్వారా పుట్టిన పిల్లలు ఉంటారు కదా, వారికి బ్లాక్స్ ఏర్పడతాయంట. సో ఆ బ్లాక్స్ ఎందుకు ఏర్పడతాయి, ఎలా ఏర్పడతాయి అంటే వారు రావాల్సిన మార్గంలో, ఏ మార్గంలోనైతే రావాలో అలా కాకుండా హఠాత్తుగా వేరే విధంగా వారిని బయటికి తీసుకు రావడం వల్ల వారు షాక్ కు గురవుతారంట. ఏంటంటే వాళ్ళు ఈ మార్గం కూడా వెళ్తాము, ఇది మొత్తము అంటే వాళ్ళు ఆ గర్భంలో ఉన్నప్పుడు ఒక దైవ స్వరూపాలుగా ఉంటారు. వాళ్ళకి అంత శక్తి ఉంటుంది, ముందే అన్ని తెలుస్తాయి. ఎలా వెళ్తాము, ఏంటి, ఏ విధంగా ఉంటుంది ఆ దారి, సో ఏ విధంగా బయటికి రావాలి, ఇవన్నీ తెలుసు. కానీ అక్కడ వేరే ద్వారా మొత్తం బయటికి తీసుకొచ్చేసరికి వాళ్ళు వెంటనే షాక్ అవుతారు, భయానికి గురవుతారంట. మమ్మల్ని వేరే ఎక్కడికో తీసుకెళ్తున్నారు అనేది వాళ్ళు భయానికి, షాక్ గురై అలా బ్లాక్స్ రూపంలో ఆ బిడ్డకి అవి అలానే ఉంటాయి అని చెప్తున్నారు. సో అదే విధంగా వారు ఏ పని చేసినా, అంటే చెయ్యాలన్నా, అంటే పెరిగి పెద్ద అయిన తర్వాత ఏ పని చెయ్యాలన్నా కానీ ఇతరుల సహాయము అవసరం అనే భావన కలిగి ఉంటారంట. అంటే నా సొంతగా నేను జన్మ తీసుకోవడానికే నాకు సహాయం అందింది, సో అలానే నేను ఈ భూమి మీద ఏం పనులు చెయ్యాలన్నా, ఏది చెయ్యాలన్నా కానీ ఇతరుల సహాయం అవసరము అనే భావనలో వాళ్ళు జీవిస్తారన్నట్టు. వాళ్ళు సొంతగా ఏది చెయ్యాలన్నా కానీ వాళ్ళకి భయం అన్నమాట.
సో అలా చేయలేకపోతారు. సో ఈ అసహజంగా జన్మ తీసుకోవడం వల్ల వాళ్ళు ఏర్పడే బ్లాక్స్ ఆ రూపంగా ఉంటాయి అని చెప్తున్నారు. ఇప్పుడు సహజత్వమే లేదు, సహజంగా ప్రసవం అనేదే లేదు. అన్ని కూడా సిజేరియన్ ద్వారానే అందరూ కూడా పిల్లలకు జన్మనిస్తున్నారు. సో ఇది చాలా పెద్ద తప్పు అని చెప్తున్నారు. అలానే ఇంకా ప్రసవ సమయంలో బిడ్డ బయటికి రాకపోతే ఏం చేస్తూ ఉంటారు డాక్టర్స్? రకరకాల పరికరాలతో బిడ్డ తలను అలా లాగడం అవి ఉపయోగించి బయటికి తీసుకురావడానికి తీస్తూ ఉంటారు. సో అప్పుడు వారికి ఆ వెచ్చటి ఆ ఊంబ్ అంటే తల్లి గర్భంలో ఉన్న ఊంబులో వాళ్ళు వెచ్చగా ఉంటారు. సడన్ గా చల్లటి వస్తువులు తగిలేసరికి తలకి తగలడం వల్ల వాళ్ళు ఎలా అంటే ఎలా ఫీల్ అవుతారంటే వాళ్ళు చాలా రక్షణ రక్షణ లేని భావాన్ని పొందుతారంట. సో మాకు రక్షణ లేదు అనే ఆ ఫీల్ అనేది వాళ్ళకి కలుగుతుందంట. సో అలా కలిగినప్పుడు వాళ్ళు భయం అనేది బాగా భయపడతారంట ఆ సమయంలో. ఆ భయపడి ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, ఆ సహజమైన ఆ ప్రసవం ద్వారా సులభంగా పుట్టిన పిల్లలు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారంట. ఇలా ఎవరైతే అన్ని పరికరాలతో అలా బయటికి తీసి అలానే సిజేరియన్ ద్వారా జన్మించిన పిల్లలు వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసం అనేది చాలా తక్కువ. అలానే సహజ ప్రసవంలో జన్మించిన పిల్లలకి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుందంట. వాళ్ళు చాలా ఆత్మవిశ్వాసంతో ఏ పని చేయడానికైనా అని రెడీగా ఉంటారన్నమాట. సో అసలు ఎందువలన ఈ విధంగా జరుగుతుంది? మరి సృష్టిలో ప్రతి జీవి కూడా సహజంగానే బిడ్డకి జన్మనిస్తుంది. ఏ జీవి అయినా కానీ సహజంగానే మరి బిడ్డలు కనగలుగుతుంది. కానీ మరి మనమే ఎందుకు ఇలా అసహజమైన జీవన విధానము ఇలాంటి ఎందుకు ఏర్పడిందంటే మన యొక్క ఆహారపు అలవాట్లు. సో మనకి సహజమైన ఆహారం లేదు. ఆ జీవులన్నీ వాటికి ఏ ఆహారం అయితే ఆపాదించబడిందో ప్రకృతిలో అటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నాయి, సహజంగా జీవిస్తున్నాయి. కానీ ఇక్కడ మానవుడు సహజత్వం కోల్పోయిండు. అన్ని కూడా కృత్రిమమైన పద్ధతులే ప్రతిదీ కూడా. అలానే ఆహారపు అలవాట్లు కావచ్చు, అలానే మనలో కలిగే భయము, వ్యతిరేకత, అలానే అజ్ఞానం వలన ఈ పరిస్థితి కల్పించుకున్నామని చెప్తున్నారు. అంటే మనకి కూడా సహజంగా బిడ్డలకు జన్మనిచ్చే ఆ తత్వం అనేది, ఆ గుణం అనేది ఉంది. కానీ అది ఎందుకు ఈ మధ్య ఉండట్లేదు అంటే మనం తినే ఆహారము, సో మనలో ఉండే భయము, వ్యతిరేకత ప్రతి దానిపైన, అలానే అజ్ఞానము, ఇవన్నీ కలిపి ఇలాంటి పరిస్థితి అనేది మనం కల్పించుకున్నామని చెప్తున్నారు ఫ్రెండ్స్. అంటే స్త్రీలు తమలోని స్త్రీతత్వాన్ని వ్యతిరేకించడం. ఎందుకంటే వారికి ఎందుకు ఇట్లా అవుతుంది అని అంటే స్త్రీలలో జరిగే ఆ పీరియడ్స్ టైంలో జరిగే ఆ బాధ, ఆ నొప్పి అవన్నిటినీ కూడా, అలానే ఋతుక్రమం వల్ల కలిగే అంటే వాటి వల్ల కలిగే ఆ బాధలు ఏవైతే ఉన్నాయో అప్పటి ఆ స్థితిలో ఉండే ఆ పరిస్థితులు ఎన్నో ఎదుర్కొంటూ ఉంటారు. ఒకప్పుడు అలా ఎదుర్కొన్నప్పుడు దాని వల్ల వారు ఏంటిదంటే దాన్ని అసౌకర్యంగా అంగీకరిస్తున్నారు. అది సహజత్వం అనేది మర్చిపోతున్నారు. సో ఇది ఏంటి, ఒక పని, ఒక ఇది అని ఒక ఫీల్ అవుతున్నారు. అంతేకాని వాళ్ళు అలా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి స్త్రీగా జన్మించడం వల్ల ఇన్ని కష్టాలు ఉంటాయి, ఇన్ని బాధలు పడాలి, ఇన్ని ఇబ్బందులు కలుగుతాయి, ఇవన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది ఒక స్త్రీ అనే భావంలో జీవిస్తున్నారు. అది తెలియకుండానే వారి యొక్క స్త్రీతత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు అని చెప్తున్నారు. అంటే వారికి తెలియకుండానే వారు ఆ స్త్రీతత్వాన్ని అంగీకరించట్లేదు, ఆ స్త్రీతత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యతిరేక భావన కలగడం వలన ప్రసవం అంటేనే చాలా కష్టమైనది అనే భావన మొదలైంది, చాలా కష్టతరమైంది. సో ఇదంతా కూడా అలా నమ్మడం వల్ల ఆ ప్రసవ సమయంలో ఈ అనుభవాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఏం జరుగుతుంది, దాని వలన ప్రసవం మరింత కష్టం అవుతుంది అని చెప్తున్నారు. సో ప్రసవం కష్టం అవడానికి కారణం అంటే స్త్రీతత్వాన్ని యాక్సెప్ట్ చెయ్యకపోవడము. సో అవన్నీ కూడా స్త్రీ అంటేనే కష్టాలు, బాధలు, ఇవన్నీ అనే ఒక భావనలో జీవిస్తున్నారు ప్రతి స్త్రీ. అలా భావించడం వల్ల సో ఈ ప్రసవం అనేది కష్టం అవుతుంది. కానీ యాక్చువల్ గా మనం జన్మ తీసుకొని వచ్చాము, ఇవన్నీ అంగీకరించే జన్మ తీసుకున్నాం. అక్కడ స్త్రీగా జన్మ తీసుకొని ఇలాంటి అనుభవాలు ఉంటాయి, ఇలాంటి అనుభవాలు అనుభవించి జ్ఞానాన్ని పొందాలని వచ్చి కూడా మన ఇక్కడ మర్చిపోయి అదేదో పెద్ద కష్టము అనే భావంలో మనము దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. ఆ విధంగా ఉన్నాం కాబట్టి
సో అలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్క స్త్రీ ఈ విధంగా ఉంది కాబట్టి ఇప్పుడు సహజత్వాన్ని, స్త్రీతత్వాన్ని కోల్పోయింది కాబట్టి ప్రసవం అనేది సో కృత్రిమంగా జరుగుతుంది, సో న్యాచురల్ గా జరగట్లేదు అని చెప్తున్నారు. సో అలానే ప్రసవ సమయంలో స్త్రీకి అండగా ఉండాలంట. భర్త కావచ్చు, తల్లి కావచ్చు, ఇంకా తన ప్రాణ స్నేహితురాలు, ఇంకా తన బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సో అలా తన లోపల ఉన్న భయాన్ని తొలగించాలి. అలానే సో ఈ భర్త కానీ, తల్లి కానీ, అలానే ప్రాణ స్నేహితురాలు కానీ ఆ సమయంలో పక్కనే ఉండాలి. ప్రేమగా నిమురుతూ ధైర్యం, తల నిమురుతూ ధైర్యాన్ని ఇవ్వాలంట. సో అలా ధైర్యం చెప్తూ ఉండాలి. అలాగే అంటే ఏం కష్టం కాదు, బిడ్డకి జన్మనివ్వడం అనేది చాలా అద్భుతమైన వరము. ఇలా మంచి మాటలు చెప్తూ అలా ఆ తల్లి యొక్క ఆ తలను నిమురుతూ ఉంటే వీళ్ళు భర్త కానీ, తన తల్లి కానీ, తన స్నేహితురాలు, ప్రాణ స్నేహితురాలు కానీ అలా నిమురుతూ ఉన్నప్పుడు తనలో ఆ భయం అనేది పోతుందంట. సో ఇంకా అప్పుడు అలానే బిడ్డ పుట్టిన తర్వాత కూడా బిడ్డను ఘనంగా స్వాగతించాలంట. ఈ భూమి మీదకి పూర్తి అంగీకారతో స్వాగతం చెప్పాలంట. అంతేగాని బిడ్డ పుట్టగానే సో నల్లగా ఉంది, జుట్టు లేదు, ఈ విధంగా ఉంది, అలా ఎన్నో రకరకాల కామెంట్స్ అనేటివి చేస్తూ ఉంటారు. అలా చేయడం అనేది చాలా తప్పంట. ఎందుకంటే అలా చేయడం వల్ల ఆ బిడ్డకి ఏంటంటే మనం అజ్ఞానంలో ఉండి సో బిడ్డ చిన్న పిల్ల, దానికి ఏం తెలియదు అనుకొని ఏం చేస్తూ ఉంటామో సో అన్ని తనలో ఉన్న లోపాలు ఏవైతే ఉన్నాయో అప్పుడే తన ఆ లోపాలన్నిటినీ కూడా మనము అజ్ఞానంతో ముద్ర వేస్తున్నాం. ముద్ర వేసేసరికి ఈ తిరస్కార భావం వారి జీవితకాలం మొత్తము కూడా అంతా వారి ఎంతో ప్రభావం చూపిస్తుందంట. సో వారి జీవితం పైన ఎంతో ప్రభావం ఈ తిరస్కార భావం ఏదైతే ఉందో, నన్ను తిరస్కరిస్తున్నారు, నేను అందంగా లేనంటున్నారు, సో నా జుట్టు బాగలేదు అంటున్నారు, ఇలా నన్ను అనే ఆ భావన అప్పటి నుండే మొదలవుతుంది. ఎందుకంటే అప్పుడు ఆ బిడ్డకి ఆ అనంతమైన జ్ఞానం స్వీకరించే అంత శక్తి ఉంటుంది. ఎందుకంటే చిన్న పిల్లలు అప్పుడే జన్మించిండ్రు కాబట్టి వాళ్ళకి ఇంకా ఆ మాయ అనేది కమ్ముకోదు. కాబట్టి వాళ్ళకి ఆ జ్ఞానం ఉంటుంది కాబట్టి అదంతా అర్థమవుతుంది. మనం చెప్పే, మనం అనే మాటలు ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది. అర్థమై వారు ఏంటంటే తిరస్కార భావంలో ఉంటారంట. జీవితం అంటేనే, జీవితకాలం మొత్తము కూడా ఆ ప్రభావం ఎంతో వారి పైన చూపిస్తుందంట. సో అలానే పుట్టిన బిడ్డ ఆడైనా మొగైనా కానీ ఒకే విధంగా ప్రేమను చూపిస్తూ స్వీకరించాలంట. అంతేకాని ఆడపిల్ల పుట్టింది మొదటి సమయంలో మళ్ళీ రెండో సమయంలో ఎవరు ఎలా మగపిల్లను ఆడపిల్ల వస్తుందో అనే భావన కొందరికి ఉంటుంది. అలానే ఫస్ట్ ఆడపిల్ల ఉన్నప్పుడు సెకండ్ టైము ఆ మళ్ళీ ఆడపిల్లని జన్మిస్తుందేమో అనే ఇలాంటి భావనలో జన్మనిస్తూ ఉంటారు. అలానే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆ విధంగానే మాట్లాడుతూ ఉంటారు బిడ్డ జన్మించిన తర్వాత. సో అది అలా ఉండడం వల్ల సో అదంతా కూడా ఎఫెక్ట్ అనేది బిడ్డ యొక్క జీవితం కాలం కూడా ఆ ప్రభావం అనేది ఉంటుందంట ఫ్రెండ్స్. సో కాబట్టి మనము అంటే ఈ ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే ఎదుగుతామో, ఎదిగినప్పుడు సో మనం ప్రతి అంశంలో కూడా ఏ విధంగా ఉన్నాము, ఎలా ఉండాలి అనేదే నేర్పించేది ఆధ్యాత్మికత. మన నిత్య జీవితంలో మనము ప్రతి అంశంలో పిల్లలతో కావచ్చు, పెద్దలతో కావచ్చు, వృద్ధులతో కావచ్చు ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో, ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అని నేర్పించేదే ఆధ్యాత్మికత. అది ఎప్పుడు ఎలా వస్తుంది అంటే కేవలం ధ్యాన సాధన ద్వారా, చక్కగా శాకాహార భోజనం చేయడం ద్వారా మాత్రమే వస్తుంది. ఎందుకంటే మాంసాహారం తినడం వల్ల ఏం జరుగుతుంది, సో మనలో రజో గుణాలు, లేని గుణాలన్నీ ఆపాదించుకున్నప్పుడు మనకి అలాంటి ఆలోచనలే వస్తాయి. కాబట్టి మనము శుద్ధ సాత్విక శాకాహారం తీసుకున్నప్పుడు మనకి ఎలా ఉంటుంది అని అంటే మన లోపల ఆ రిలీజ్ అయ్యే కెమికల్స్ కూడా, మన హార్మోన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎలాంటి రిలీజ్ అయితే అంటే మనలో ఉన్న ఆ ప్రేమతత్వాన్ని, ఆ కరుణ, ఆ ఆ గుణాలన్నీ కూడా పెంపొందిస్తుందంట. దివ్య మాతృత్వం అంటే ఏంటిది? దివ్య అంటే ఏంటిది? దైవం. దైవం ఏ విధంగా ఉంటాడు? ప్రేమ, కరుణ, దయా గుణాలతో కూడి ఉంటాడు ఒక దైవం. మరి దివ్య మాతృత్వం అంటే, ఇక్కడ మాతృత్వం అంటే అందరికి తెలుసు, తల్లి ప్రేమ అనేది ఉంటుంది. కానీ దివ్యమైనది అంటే ఆ దైవిక లక్షణాలతో కూడిన ప్రేమను మనం పంచాలి. ఒక దైవం ఏ విధంగా ఉంటుంది? వాళ్ళ యొక్క అంటే అందరిపైన ఒకే ప్రేమను చూపిస్తుంది. అదే విధంగా
మనం కూడా ఆ దివ్య ప్రేమను చూపించాలి. దాన్నే దివ్య మాతృత్వం అంటారు ఫ్రెండ్స్. సో అలా మాతృత్వము మన లోపల, మన ప్రసవ సమయం నుంచి, అంటే ప్రసవం కాకముందు నుంచే ఒక తల్లిగా జన్మ ఇవ్వాలంటే అది అద్భుతమైన వరం. ఒక దివ్యాత్మని మనం భూమి మీదకి తీసుకొస్తున్నాం. తీసుకొచ్చేటప్పుడు ఏ విధంగా ఉండాలి అనేది మనకు తెలియాలి ఫ్రెండ్స్. ఎందుకంటే సో అక్కడ ఇప్పుడున్న సమయంలో ఎన్నో ఆత్మలు భూమికి ఈ విశ్వ కళ్యాణంలో పనిచేయడానికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ వాళ్ళు రావడానికి భయపడుతున్నట్టు. ఇప్పుడున్న తల్లి యొక్క గర్భం ఏ విధంగా ఉంది, ఎలా ఉంది, వాళ్ళు సరికాని ఆలోచనలతో, ఎప్పుడు భయాలతో, ఆందోళనలతో, ఎప్పుడు కూడా అసత్యమైన ఆలోచనలతో, సరికాని ఆహారం తీసుకుంటూ, అంటే నాన్ వెజ్ తీసుకుంటూ ఆ యొక్క గర్భాన్ని అంత అపవిత్రంగా చేస్తున్నారు. అలాంటి అపవిత్రమైన గర్భంలోకి వెళ్ళాలంటే మేము వెళ్ళలేమని చెప్తున్నారంట. అంటే ఇక్కడ మనకి ఈ ఏంటిది అంటే ఆ దేవరహస్యాలు బుక్ లో కోనేరు వరలక్ష్మి మేడం చెప్తారు. ఎందుకంటే ఆ గర్భాలని మొత్తము కూడా క్లీన్ చేస్తేనే మేము భూమి మీద జన్మ తీసుకుంటాము, ఆ గర్భంలోకి వెళ్తామని చెప్తే మేడం కి ఆ వర్క్ అనేది ఇచ్చారంట. మేడం అలా ఇప్పుడు మెడిటేషన్ లో ఎంతో మంది ఆ తల్లుల యొక్క గర్భాలన్నింటినీ కూడా క్లీన్ చేస్తూ ఉన్నారంట. సో అందుకోసమే శుద్ధ సాత్విక శాకాహారం తినాలి, మన యొక్క ఆలోచనలు అద్భుతంగా ఉండాలి, చక్కటి మ్యూజిక్ పెట్టుకోవాలి, అలానే యోగుల జీవిత చరిత్రలు వినాలి. ఎప్పుడైతే తల్లి గర్భం ధరించిందో యోగుల జీవిత చరిత్రలు, చక్కటి ఆధ్యాత్మిక జ్ఞాన పుస్తకాలు, ఇప్పుడున్న పరిస్థితిలో న్యూ ఎనర్జీ బుక్స్ ఏవైతే ఉన్నాయో, ఆ న్యూ ఎనర్జీ బుక్స్ అంటే మనకి సేతు విజ్ఞానం కావచ్చు, ఇవన్నీ కూడా భగవద్గీత, మన పత్రిజీ గారు అందించిన భగవద్గీత అదంతా కూడా ధ్యాన వివరణతో ఉంది. ఇలాంటి బుక్స్ చదవాలి. అలాంటి జ్ఞానం వింటూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఆ ఆత్మ, ఆ జ్ఞానాన్ని అంతా కూడా బిడ్డ రూపంలో ఉన్న ఆ ఆత్మ మొత్తం ఆ జ్ఞానం తీసుకుంటుంది. అప్పుడే భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ జ్ఞానాన్ని తొందరగా స్వీకరించడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అందుకోసమే ఆ విధంగా గర్భంలో ఉన్నప్పుడే ఆ బిడ్డకి ఎలాంటి పరిస్థితి కల్పించాలి, అలానే ప్రసవ సమయంలో కూడా మనం సహజంగా బిడ్డకి జన్మనివ్వాలి. ఆ సహజంగా బిడ్డకి జన్మనిస్తే ఎలాంటి ఆ పరిస్థితులు ఎదుర్కొంటుందో ఇందాక నేను తెలియజేశాను. అలానే బిడ్డ పుట్ట సమయంలో అనుసరించవలసింది సహజమైన పద్ధతిలోనే బిడ్డకి జన్మనివ్వాలి, తల్లి సిద్ధంగా ఉండాలి. అలా అంటే న్యాచురల్ గా నార్మల్ డెలివరీకి మాత్రమే సిద్ధంగా ఉండాలి, అంతేకాని భయంతో నేను సిజేరియన్కి వెళ్తా అనే భావంతో ముందు నుంచి ఉండకూడదు అని చెప్తున్నారు. అలానే ఒకవేళ ఆ సిజేరియన్ ద్వారా జన్మ ఇవ్వాల్సి వస్తే బాగా ఎక్కువ వెలుతురును ఇచ్చే లైట్లు వాడకూడదంట. ఆ ప్లేస్ లో ఎక్కువ లైట్ అనే ఫోకస్ అనేది బిడ్డ పైన పడకూడదంట. అలానే పుట్టే సమయంలో ఎటువంటి మాటలు మాట్లాడకూడదంట. సో బిడ్డ పుట్టగానే శ్రావ్యమైన సంగీతం విని ఏర్పాటు చేయాలంట. సో ఇదంతా ఎలా కుదురుతుంది అంటే ఇప్పుడు అందరికీ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. సో అలా బిడ్డ జన్మనివ్వగానే ఎలా అయితే తల్లి దగ్గర తీసుకొస్తారో తీసుకురాగానే చక్కగా ఆ సంగీతాన్ని, ఆ మ్యూజిక్ ని పెట్టాలంట. అలానే బిడ్డ పుట్టే గది పరిశుభ్రంగా ఆహ్లాదంగా ఉండాలి అంట. మంచి సుగంధ పరిమళాలతో ఆ గదిని మనం నింపాలంట. అంటే సుగంధ ఆ పరిమళాలతో అలా నింపాలి. ఎందుకంటే దివ్యాత్మాలు వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు మనం చూడండి మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు మనకి చక్కటి వాసన ఒక్కసారి వస్తుందంటే అక్కడ మనకి ఎవరో మాస్టర్స్ వచ్చారని చెప్తారు. వాళ్ళందరూ కూడా ఆ పైనున్నప్పుడు అనంతమైన జ్ఞానంతో ఉన్న మాస్టర్స్. వాళ్ళ యొక్క ఆ శరీరాలు ఆ విధంగానే ఉంటాయి. వాళ్ళు అలాంటి వాటిని ఇష్టపడతారు. సో అలాంటి పరిస్థితిలో వాళ్ళు ఎంత చక్కగా అద్భుతంగా ఉంటారు అని అంటే, వాళ్ళ ఆ విధమైన పరిస్థితులు వాళ్ళకి ఇచ్చినప్పుడు అరే నేను అక్కడ ఉన్నప్పుడు ఈ విధంగానే ఉన్నాను, కిందికి వచ్చిన తర్వాత కూడా నాకు అలాంటి పరిస్థితే ఉంది అనే ఆ భావంలో ఉండి చక్కగా ఆ బిడ్డ ఆధ్యాత్మికంగా ఆ ఆత్మస్థైర్యంతో ఎంతో ముందుకు వెళ్తుంది అనంట. సో అలా ఉండాలి. అలానే ఆత్మీయులంతా కలిసి ఎంతో వేడుకతో, వైభవంగా, ప్రేమతో బిడ్డకి తొలి స్వాగతం పలకాలంట. అంటే బిడ్డకి తొలి స్వాగతం కూడా చాలా చక్కగా పలకాలి, ఎంతో ఆత్మీయంగా, ప్రేమతో. ఆ విధంగా ప్రసవం అనేది జరగాలి, న్యాచురల్ గా జరగాలి. అలానే
ఈ న్యాచురల్ గా జరిగిన పిల్లలకి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. అలానే ఈ కృత్రిమంగా అంటే సిజేరియన్ ద్వారా జన్మించిన పిల్లలకి వాళ్ళు ఏంటంటే భయంగా, అలానే ఎప్పుడూ కూడా మేము ఏ పని చెయ్యాలన్నా వేరే వారి యొక్క సహకారం మాకు ఉండాలనే భావనలో ఉంటారంట. అలా వాళ్ళు ఏ పని చెయ్యాలన్నా ముందడుగు వేయలేరంట. సో అలానే పిల్లల పెంపకం గురించి చెప్తున్నారు. పిల్లల పెంపకం ఏ విధంగా ఉండాలి అంటే, సో ఇక్కడ మీ పిల్లలు కేవలం మీ పిల్లలు కాదు అని చెప్తున్నారు. వారు కేవలం జీవితాన్ని అనుభవించడానికి వచ్చిన దివ్యలోక వాసులు. అంటే మొత్తము ఆ దివ్యమైన లోకం నుంచి ఆ దివ్యాత్మలు అనేటివి భూమి మీదకి వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న డైమెన్షన్ లో ఈ భూమి అద్భుతంగా ముందుకెళ్తుంది. సో అలా అద్భుతంగా ముందుకెళ్తున్న ఈ భూమి మీదకి వచ్చే ఆత్మలు కూడా ఎంతో దివ్యమైన ఆత్మలు దిగుతున్నాయి. సో వాళ్ళు మన కోసం, మన పిల్లల కోసం, మన పిల్లలుగా రాలేదు, మనని ఎంచుకొని వచ్చారు తల్లిగా, అంతే. కాబట్టి వారు ఏ విధంగా ఉండాలి అని చెప్తున్నారు. వారు మీ ద్వారా వచ్చారు కానీ వారు మీ పిల్లలు కారు అని చెప్తున్నారు. అలానే వారు మీతో కలిసి జీవించడానికి వచ్చారు, వారికి మీరు యజమానులు కారు అని చెప్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? యజమాన్యసమే చేస్తున్నాం. నేను చెప్పిందే చెయ్యాలి, వాళ్ళు చెప్పింది మనం చెయ్యనియం అసలుకి. వాళ్ళకున్న ఆలోచన వేరే ఉంటుంది కానీ మనం ఆ విధంగా వాళ్ళని ఉంచట్లేదు. సో మీరు వారికి మీ ప్రేమను అందించవచ్చు కానీ మీ ఆలోచనలు కాదని చెప్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? మన ఆలోచనలన్నీ వాళ్ళపైన దిగుతున్నాం. నేను ఒకప్పుడు బాగా చదువుకోలే, నేను డాక్టర్ కావాలనుకున్నా, ఇంజనీర్ కావాలనుకున్నా, ఏదో కావాలనుకున్నా, నేను కాలేదు కాబట్టి నా బిడ్డను, నా కొడుకును ఆ పరిస్థితిలో ఆ దాంట్లో చూడాలి అని మనం అనుకున్నది వాళ్ళ పైన ఆపాదిస్తున్నాం. అంతేకాని మనము వాళ్ళ స్వేచ్ఛకి ఫ్రీడమ్ అనేది మనకు వాళ్ళ స్వేచ్ఛను ఇవ్వట్లేదు. సో వాళ్ళకు మనం ఏమి ఇవ్వాలి? ఓన్లీ ప్రేమను అందించాలి. వారి పైన సొంత ఆలోచనలు, మన యొక్క సొంత ఆలోచనలు వాళ్ళ పైన ఆపాదించదు. వాళ్ళకి సొంత ఆలోచనలు ఉన్నాయి అని చెప్తున్నారు. మీరు వారి శరీరాలను నిర్మించి ఉండొచ్చు కానీ వారి ఆత్మలను కాదు అని చెప్తున్నారు. అంటే వారి శరీరాన్ని మనం నిర్మించవచ్చు కానీ వారి యొక్క ఆత్మలను మనము నిర్మించలేదు. వారి ఆత్మలు రేపటి నిర్మించడానికి వచ్చాయి. ఇక్కడ ఈ రేపు ఏ విధంగా ఉండాలి, ఎంత అందంగా ఉండాలి, ఎలా ఉండాలి, ఇక్కడ శాంతియుతంగా ఉండాలి, అలానే ఆధ్యాత్మిక జ్ఞానం ఇక్కడ విరవాలి, ఆ విధంగా ఉండడానికి వాళ్ళు వచ్చారు, ఆ విధంగా ఇక్కడ చేయడానికి. అంతేకాని మన ఆలోచనల్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి రాలేదు అని చెప్తున్నారు. సో అయితే దాన్ని మీరు మీ కళ్ళలోనైనా చూడలేరు. మీరు వీలైతే వాళ్ళలా ఉండడానికి ప్రయత్నించండి అని చెప్తున్నారు. కానీ వారిని మీలా తయారు చేయకండి అని చెప్తున్నారు. ఇది ఎవరు చెప్పిందంటే ఖలీల్ గిబ్రాన్ అనే వ్యక్తి చెప్పిండంట. మీరు ఏ విధంగా ఉండాలి, మీలా వారు ఉండాలని, మీలాగా వారిని ఉండాలని చూడకండి, వారిలా మీరు ఉండాలని చూడండి అని చెప్తున్నారు. అంటే పిల్లల్లా మనం ఉండాలంట. ఇది చెప్పింది ఎవరంటే ఖలీల్ గిబ్రాన్ అనే ఆయన ఇంత అద్భుతంగా పిల్లల గురించి అర్థం చేసుకొని చెప్పారు. సో పిల్లలు ఏ విధంగా ఉండాలి, ఎలా వారితో మనం జీవించాలి అనేది చెప్పింది. అలానే శక్తివంతమైన ఈ సృష్టి క్రమంలో స్త్రీ పురుషుల అంటే మనకి పిల్లల జన్మ అనేది ఏ విధంగా జరుగుతుంది? ఈ సృష్టిలో ప్రతి జీవి కూడా ఆడ మగ ఆ కలయిక వల్లనే ఈ సృష్టి అనేది జరుగుతుంది. సో ఆ ద్వారా జన్మించే అద్భుతమైన ఫలాలే పిల్లలు. ఈ పిల్లల్ని కలిగి ఉండడం తేలికే కానీ వారిని పెంచడమే క్లిష్టమైనది అని చెప్తున్నారు. అంతే కదా, ఇప్పుడు ప్రతి ఒక్కరు అనేది అంతే. వామ్మో ఏం పిల్లలు, వీళ్ళని పెంచాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది, ఎంత కష్టంగా ఉంది పిల్లలను పెంచడం అని అందరూ కూడా ఏం చేస్తున్నారు? పిల్లలు పెంచడానికి భయపడి పిల్లల్ని కనడానికి కూడా భయపడుతున్నారు కొందరు అయితే. సో ఈ పిల్లల పెంపకం అనేది అతి క్లిష్టమైనది ప్రపంచంలో అని చెప్తున్నారు. సో అలా మనకి ఆ క్లిష్టమైన పరిస్థితిని చక్కగా చేసుకోవాలంటే ఆత్మ జ్ఞానం కావాలి అని చెప్తున్నారు. మరి ఆత్మానుభవము ఆ తర్వాత పిల్లల పెంపకం అని చెప్తున్నారు. ముందే మనము ఆత్మజ్ఞానం తెచ్చుకోవాలి. ఆత్మజ్ఞానం మనం ఎప్పుడైతే పెంపొందించుకున్న తర్వాత మనం పిల్లల్ని కానీ పెంచాలి. అప్పుడు మనకి వాళ్ళ యొక్క పెంపకం అనేది కష్టతరంగా అనిపించదంట. ఎందుకంటే వాళ్ళు చేసే పనులన్నిటిని యాక్సెప్ట్ చేస్తాము. ఎందుకంటే వాళ్ళు ఎవరి స్వేచ్ఛను కూడా మనము భంగం కలిగించము.
వాళ్ళు ఎందుకు వచ్చారు భూమి మీదకి, ఎవరి పనిలో కూడా మనము ఇన్వాల్వ్ కావు వాళ్ళు చేసే పనిని. సో వాళ్ళు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంటారనే భావన మనకి ఆ జ్ఞానం అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. సో ఇంకా ఎప్పుడైతే తనని తాను తెలుసుకున్న తర్వాతే నిజానికి పెళ్లి చేసుకోవాలి అని చెప్తున్నారు. పిల్లల్ని కని పెంచాలి. ఆత్మ జ్ఞానం లేని వారు పిల్లల్ని కనొచ్చు కానీ పెంచే అర్హత వారికి ఉండదు అని చెప్తున్నారు. ఎందుకంటే వారిని ఏ విధంగా పెంచాలి, ఎలా తయారు చేయాలి, ఒక సమాజానికి ఉపయోగపడే విధంగా మన పిల్లలు ఉండాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో పిల్లలందరూ ఏ విధంగా తయారవుతున్నారు, తప్పుదో పట్టడానికి కారణం ఏంటి? అక్కడున్న వాతావరణం, పిల్లల యొక్క పెంపకం అనేది అక్కడ తల్లిదండ్రుల పాత్ర మెయిన్ గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక పిల్లవాడు చెడిపోయిండు, ఒక ఆ అమ్మాయి చెడిపోయింది, అమ్మాయి తప్పుదో పట్టింది, ఒక అబ్బాయి తప్పుతో పట్టిందంటే అది మెయిన్ బాధ్యత తల్లిదండ్రులది. ఎందుకంటే తల్లిదండ్రులు సక్రమంగా వాళ్ళకి చిన్నప్పటి నుంచి జ్ఞానం బోధిస్తూ ఇలా ఉండకూడదు, బయట ఇలా ఉండాలి అనే విషయాలు చెప్పాలి. ఎలా ఉంటే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, ఎలా ఉంటే ఎలాంటి లాభం ఉంటుంది, సో ఆత్మ జ్ఞానంగా ఉంటే ఎలాంటి అద్భుతమైన జీవితం ఉంటుంది, సో ఎలా ఆలోచిస్తే నీ యొక్క జీవితం అద్భుతంగా ఉంటుంది, ఇవన్నీ మనం వివరించినప్పుడు పిల్లలు ఆ తప్పుదోవ పట్టి ఆ పరిస్థితులు ఎదురైనా కానీ వాళ్ళు ఆలోచిస్తారు. ఇది కరెక్ట్ కాదు, ఈ వేలో మనం వెళ్ళకూడదు అనే ఆలోచనలో వాళ్ళు ఉండి వాళ్ళు సక్రమమైన దారిలో వెళ్తారు. సో అప్పుడు ఈ సమాజం ఎంత అద్భుతంగా ఉంటుందంటే ప్రతి పిల్లవాడు, ప్రతి స్త్రీ కూడా అద్భుతంగానే ఉంటుంది. అప్పుడే ఇక్కడ మనకి సత్యయుగం వచ్చింది. సత్యయుగంలో ఏ విధంగా ఉంటారు అంటే చక్కగా సత్యం పలుకుతూ, చక్కగా ప్రేమతో, కరుణతో, ఆ దయా గుణాలతో, ఒక దైవిక లక్షణాలతో కూడి ఉంటారు. అప్పుడు ఉండే ప్రజలు అంటారు కదా, అది ఏర్పడాలంటే ముందు జరగవలసింది ఏంటి? ముందు అంతా కూడా ఈ తల్లిదండ్రులే అలాంటి పరిస్థితిని పిల్లలకు కల్పించినప్పుడు ఆ ముందు తరం అంతా కూడా ఆ విధంగా ఉంటుంది కాబట్టి సో అద్భుతమైన ఆ సత్యయుగం అనేది ఏర్పడుతుంది ఫ్రెండ్స్. సో మనమే నాంది పలకాలి సత్యయుగానికి. ఆ పునాది ఎక్కడ ఉంది అంటే ఒక తల్లి దగ్గర, ఒక తండ్రి దగ్గర ఆ పునాది, సత్యలోక పునాదులు అనేటివి ఉన్నాయి. మనం అలాంటి పరిస్థితులను కల్పించి అలాంటి ఆత్మ జ్ఞానం బోధించినప్పుడు అలాంటి పిల్లలే, అలాంటి సమాజమే ఏర్పడుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చెప్పింది అదే. సో మానవుల పెంపకం కేవలం శరీరాల పెంపకం కాదు, మేధా సంపన్నత్వం సమకూరాలి కనుక పూర్ణ వికాసం పొందిన మానవుల వల్లనే ఆ పెంపకం జరుగుతుంది అని చెప్తున్నారు. అది సాధ్యమవుతుంది. పూర్ణ వికాసం అంటే మన యొక్క ఆ పూర్ణ వికాసం అంటే మనం ఆధ్యాత్మికంగా మనమేంటో తెలుసుకొని, సో ఈ ఆత్మ గురించి తెలుసుకొని, ఈ శరీరాన్ని గురించి తెలుసుకొని, సో అలానే మనం ఎలా ఉంటే అద్భుతమైన జీవితాన్ని మన పిల్లలకు ఇవ్వగలుగుతాము అని తెలుసుకున్నప్పుడు, మనం అలా జీవించగలిగినప్పుడు మన పిల్లలు కూడా మనం చూసి నేర్చుకుంటారు. మనం చక్కగా ధ్యానం చేస్తూ, చక్కటి మాటలు మాట్లాడుతూ, ఎదుటి వాళ్ళకి అన్ని కూడా చక్కటి విషయాలు చెప్తున్నప్పుడు ఎదుటి వాళ్ళకి ధ్యానం నేర్పిస్తూ, అలానే ధ్యానం చేస్తే ఎలాంటి ఉపయోగం ఉంటుంది, సత్యం మాట్లాడితే ఎలాంటి ఉపయోగం ఉంటుంది, శాకాహారం తింటే ఏ విధంగా ఉంటుంది, ప్రతి జీవిని ప్రేమించాలి, అలా మనం ఉన్నప్పుడు మన పిల్లలు కూడా ఆ విధంగా ఉంటారు, మనలాగానే ఉంటారు. ఎందుకంటే మనం ఏ విధంగా ఉంటే వాళ్ళు కూడా అవి చూసి అలవాటు చేసుకొని ఆ విధంగా ఉంటారు. అందుకోసమే పిల్లల పెంపకం అనేది ఒక శరీరాల పెంపకం కాదు అని చెప్తున్నారు. మనం ఏ విధంగా ఉండాలంటే ఒక పూర్ణ వికాసం పొందిన మానవుని వల్లనే అది సాధ్యమవుతుంది అని చెప్తున్నారు. అప్పుడే మనకి ఈ నవ్య సమాజం అనేది మనము ఏర్పరచగలుగుతాము. ఆ సత్యయుగాన్ని మనము ఏర్పరచగలుగుతాం. సత్యయుగం అంటే అది ఊరికేనే రాదు. ఎందుకంటే మనము ఏ విధంగానైతే చక్కగా ఆ ధ్యానం చేస్తూ అద్భుతమైన స్థితిలో ఉంటామో ఆ స్థితిలో ఉన్న పిల్లల్ని మనము ఇస్తాం ఈ సమాజానికి. కాబట్టి అలాంటి సమాజమే ఇక్కడ ఆవిర్భవిస్తుంది ఫ్రెండ్స్. సో అందుకోసమే ఎప్పుడు కూడా ప్రకృతి ఒడిలో నుంచి వచ్చిన ప్రతి శిశువు స్వచ్ఛమైన అత్యంత శుద్ధంగా ఉంటారని చెప్తున్నారు. అంతే కదా, మనం పల్లెటూరులో చూసిన పిల్లల్ని అలానే మనం ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పట్టణ నాగరికతలో ఉన్న పిల్లలకి తేడా గమనించండి. వాళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉంటారు, ప్రకృతిలో జీవిస్తారు, ఎప్పుడూ కూడా చక్కగా చెట్లు, కొండలు అవన్నీ పొలాల మధ్యలో పెరుగుతూ ఉంటారు వాళ్ళు.
సో అలా అలా పెరుగుతుంటారు కాబట్టి ఆ ప్రకృతిని అర్థం చేసుకుంటారు. సో ఆ సహజ గుణాలన్నిటిని కూడా ఆపాదించుకుంటూ ఉంటారు. ఇక్కడ నా ఇక్కడ ఆర్టిఫిషియల్ జీవితంలో జీవించే పిల్లలు ఎలా ఉంటారంటే ప్రతి దానికి కూడా భయంతో, ప్రతి దానికి ముందుకు అడుగు వేయాలంటే భయం, ఏది చెయ్యాలన్న భయంతో వాళ్ళ యొక్క జీవనం అనేది ఉంటుంది. ఆర్టిఫిషియల్ గా ఉంటుంది ప్రతిదీ కూడా. అక్కడ న్యాచురల్ గా ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఇక్కడ ఆత్మవిశ్వాసం అనేది కొరవడుతుంది. సో అలా ప్రకృతి ఒడిలో నుంచి వచ్చిన శిశువు ఏ విధంగా ఉంటాడంటే స్వచ్ఛంగా ఉంటాడు అని చెప్తున్నారు. కానీ మూర్ఖపు తల్లిదండ్రుల చేతిలో, మూర్ఖపు సంఘం యొక్క అజ్ఞానం వాతావరణంలో పెరిగిన శిశువు తమ తల్లిదండ్రులను పోలిన, తమ సంఘాన్ని పోలిన మూర్ఖుల్లా తయారవుతున్నారు. ఇందాక చెప్పాను కదా, మనం ఏ విధంగా ఉంటే మన పిల్లలు, మన యొక్క సంఘం, మన యొక్క సమాజము ఆ విధంగానే ఉంటుంది. అలాంటి పిల్లలే వస్తూ ఉంటారు. కాబట్టి సరి అయిన పిల్లల పెంపకం ఎంతో అవసరము అని చెప్తున్నారు. యథా రాజా తథా ప్రజ అని చెప్తూ ఉంటారు కదా. రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు, తల్లిదండ్రులు ఎలా ఉంటే పిల్లలు అదే విధంగా ఉంటారు. సో కనుక మనము ఏం చెయ్యాలి అంటే పిల్లలు జ్ఞానోదయపు దారిలో మనకు తోడు, అంతే. అంటే మనము జ్ఞానం పొందడానికి వాళ్ళు మనకు తోడుగా వచ్చారు. నిజానికి వారు మన ఆధ్యాత్మిక ఎరుకకు పరీక్ష లాంటి వారు అని చెప్తున్నారు. అంతే, మనము ఆధ్యాత్మిక ఎరుక, మనం నేర్చుకున్న జ్ఞానం ఇంప్లిమెంట్ చేయాలి అంటే మన పిల్లల పెంపకంలోనే మనకి అర్థమవుతుంది. వారు చేసే పనుల్లో మనకి కోపం వస్తుంది, వాళ్ళు ఈ విధంగా ఉన్నారు, ఆ విధంగా ఉన్నారు. సో యాక్సెప్ట్ చేయలేకపోతున్నాము అని అంటే కారణము, సో మనకి ఆ ఎరుక అనేది, అది ఆ జ్ఞానం ఇవ్వడానికే వాళ్ళు మనకి అలాంటి పనులు చేస్తూ ఉంటారు. మీరు వారికి నేర్పించవలసింది ఎక్కువగా ఏముండదు, కానీ వారి నుంచే నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది అని చెప్తున్నారు. వారికి మనం నేర్పించాల్సిన అవసరం లేదు, సహజంగానే వాళ్ళు నేర్చుకుంటారు మనం చూసి. వారి నుంచే మనం నేర్చుకోవాలి ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి అనేది. ఏదైనా ఒక సంఘటన జరిగింది, ఒక పక్కింటి వాళ్ళతో గొడవ జరిగింది అన్నప్పుడు మనం ఏం చేస్తుంటాం, సంవత్సరాలు వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ మీద కోపము, వాళ్ళ మీద కసి అన్ని పెంచుకుంటాం. కానీ పిల్లలు వెంటనే వెళ్ళి మాట్లాడుతుంటారు. వాళ్ళు అవన్నీ కూడా ఉండదు. అప్పటి అది ఏదైతే ఉందో గతం గతహ, ప్రస్తుతం ఏ విధంగా ఉండాలి, ప్రస్తుతం హ్యాపీగా ఉండాలి అంటే పిల్లల్ని చూసి నేర్చుకోవాలి. మనము ఈ ప్రెసెంట్ లో జీవించాలని మనకి పత్రిజీ గారు చెప్తారు. మనం ఆ ప్రెసెంట్ లో జీవిస్తున్నామా? ఆ జీవించాలి అని అంటే ఆ ఎరుక మనకు కలిగించేది మన పిల్లలే. వాళ్ళు ప్రెసెంట్ లోనే ఉంటారు. ఎప్పుడు కూడా జరిగిపోయిన గతాన్ని గురించి ఆలోచించారు. గతంలో మీరు 2 దెబ్బలు కొట్టుంటారు, ఆ దెబ్బల గురించి ఆలోచించారు. మా అమ్మ అప్పుడు కొట్టింది అని ప్రతి సమయంలో, ప్రతి టైంలో మీకు చెప్తూ ఉండరు. అది ఎప్పుడో మర్చిపోతారు. మళ్ళీ ప్రేమగా మీ దగ్గరికి వస్తూనే ఉంటారు. మనం ప్రెసెంట్ లో జీవించాలి అని అంటే మన పిల్లల్ని చూసి నేర్చుకోవాలి మనం అని చెప్తున్నారు ఇక్కడ. అదే మౌలికంగా తల్లిదండ్రులు పిల్లల దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది. సో ఇక్కడ పిల్లలకు కావాల్సిన తిండి, చదువు, సంపాదన, అలానే సంబంధ బాంధవులు అన్ని మనము ఆ ఇస్తున్నాం అనుకుంటున్నాం. కానీ వారు ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నారో తెలుసుకోలేకపోతున్నాము. మరి ఎందుకు ఏడుస్తున్నారు అనే విషయాన్ని మనం అసలు తెలుసుకోము. చిన్నప్పుడు అలా ఉండి చిన్న పిల్లలు ఇన్ఫాంట్ అంటే చిన్న పిల్లలు, ఆ పుట్టిన 3-4 months లో ఉన్న పిల్లలు అలా ఊరికి ఏడుస్తుంటారు. ఎందుకు ఏడుస్తున్నారు, వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోము. ఆ వీరి ఏదో ఒకటి అందిస్తూ ఉంటాం వారికి, ఆ ఏడుపు మానడానికి. నిజానికి వారి అవసరాలు వేరు. వారికి షరతులు లేని ప్రేమను అందించాలి అని చెప్తున్నారు. వారికి మనం షరతులు లేని ప్రేమను అందించాలంట. అప్పుడు ఆటోమేటిక్ గా ఆ ఏడుపు అనేది తగ్గిపోతుందంట. అంతేకాని ఆ ఏడుస్తున్నాడు కదా అని చిన్నగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటాం, వారికి ఏదో ఒకటి అందిస్తూ ఉంటాము, ఏదో ఒక కొత్త బొమ్మని ఇస్తూ ఉంటాము, ఏదో ఒకటి చూపిస్తూ ఉంటాము. అలా మనము వాళ్ళని ఆ ఏడుపును మరిపించడానికి చేస్తుంటాం. కానీ ఎప్పుడైతే వెంటనే మనం షరతులు లేని ప్రేమను వాళ్ళకి అందించినప్పుడు ఆ ఏడుపు అనేది ఉండదంట, వాళ్ళు మాయమవుతుందంట. వారి దివ్యత్వాన్ని వ్యక్తపరచడానికి వారికి స్వేచ్ఛతో నిండిన సురక్షితమైన వాతావరణం కల్పించాలంట. ఆ చిన్నతనం నుంచి చక్కని ఆధ్యాత్మిక జ్ఞానం అందించాలి అంట పిల్లలకి. సో అందుకోసం పత్రిజీ గారు అంటారు, పిల్లలకి చిన్నప్పటి నుండే ధ్యానం అవసరము, చిన్నప్పటి నుండే ధ్యానం నేర్పించాలి పిల్లలకి అనేది మనకి 18 ఆదర్శ సూత్రాల్లో పత్రిజీ గారు చెప్తారు. అంటే చిన్నతనం నుంచే పిల్లలకి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అందించాలి, ధ్యానం గురించి చెప్పాలి, ధ్యానం నేర్పించాలి అని చెప్తూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో పిల్లల పెంపకం 3 విషయాలతో ఉంటుంది అని చెప్తున్నారు. ఏంటంటే భయము, పోలిక, షరతులు.
అంతే కదా. సో ఇది చేస్తే భయం పెడతాం ముందు. ఏదైనా పని వాడు చేస్తున్నాడంటే వాడికి ఇలా చేస్తే కింద పడిపోతావురా, లేకుంటే నీకు దెబ్బ తగులుతుందిరా, నీకు ఈ విధంగా అవుతుంది ఆ విధంగా అవుతుంది అన్న భయాన్ని మనం కల్పిస్తున్నాం. అలానే పోలిక, ఎదుటి పక్కింటి వ్యక్తుల్లో లేకుంటే క్లాస్ లో ఉన్న పిల్లలతోనో మనము పోలిక కంపేర్ చేస్తున్నాం పిల్లల్ని. ఆ కంపేర్ చేస్తూ వాళ్ళని మనం ఏం చేస్తున్నాం, డిస్కరేజ్ చేస్తున్నాం వాళ్ళని. అలానే మన షరతులు పెడతాం. ఈ పని చేస్తే మీకు ఇది కొనిస్తాను, అది కొనిస్తాను, మీకు ఫస్ట్ ర్యాంక్ వస్తే ఇది కొనిస్తాను, అలా షరతులు. మనం పిల్లల పెంపక భయంతోని, అలానే ఆ కంపారిజన్ పోలికతోని, అలానే షరతులతోని మనం యొక్క ఇప్పుడున్న పరిస్థితితో పిల్లల పెంపకం అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. సో మన భయాలన్నీ పిల్లలకు రుద్దుతున్నాము. మనలో ఉన్న భయాలను ఏం చేస్తున్నాము, పిల్లల పైన రుద్దుతున్నాం, ఆపాదిస్తున్నాం. సో అలా ఇది తినకూడదు, అది తినకూడదు, ఇది చేస్తే ఏమవుతుందో, ఇలాంటివన్నీ చెప్తున్నాం. ఎన్నో భయాలను, వారిని కొత్త విషయాలను అన్వేషించకుండా మనం చేస్తున్నాము. వాళ్ళ భయాన్ని మనం ఇచ్చినప్పుడు వాళ్ళు కొత్త విషయాలు అన్వేషించడంలో ముందుకు వెళ్ళలేకపోతారు. సో అలానే అర్థం లేని భయాలతో ఆ దివ్యత్వాన్ని వ్యక్తపరచడానికి ఆ ఆనందాన్ని మనం అడ్డుపడుతున్నాం అని చెప్తున్నారు. తర్వాత పోలిక. ఈ పోలిక వల్ల పిల్లలు వేరే వారితో పోల్చి చూపించి వారిని అలా ఉండమని, వారిని చూసి నేర్చుకోవాలని ఒత్తిడి చేస్తాము. సో ఆ విధంగా ఉండాలి, వాళ్ళని చూసి నేర్చుకోమని. నిజానికి ప్రతి బిడ్డ కూడా తనదైన కొత్తదనంతో, సో ప్రజ్ఞతో ఉంటుంది. అంటే వాళ్ళలో ప్రత్యేకమైన ప్రజ్ఞ అనేది ఉంటుంది, ఆ కొత్తదనం అనేది ఉంటుంది. ఆ కొత్తదనం రాదు, ఆ పాతదనమే. పక్కవాడు ఏం చేశాడు, పక్క పిల్లాడు అదే మనం చెయ్యాలని చెప్తాం కాబట్టి ఐస్ గా అదే వాడు ఫాలో కావాలని చెప్తూ ఉన్నాం. అలా చెప్పడం వల్ల వాడిలో ఉన్న ఆ కొత్తదనము, ఆ సృజనాత్మకత, ఆ ప్రజ్ఞ అనేది లోపల మరుగున పడిపోతున్నాయి. సో వారిలా ఉండనివ్వండి అని చెప్తున్నారు. అలా ఉండనిచ్చినప్పుడు మాత్రమే ఆ సహజత్వం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, థామస్ ఆల్వా ఎడిసన్ అన్ని అంటే బల్బు కనుక్కున్నాడు. ఇవన్నీ కనుక్కోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ అమ్మ ఆయనని ఫ్రీడమ్ ఇచ్చింది. సో ఆ భయాలను ఇవ్వలేదు. ఆయనకి ఏం చెప్పింది, స్కూల్ నుంచి వాళ్ళు ఈ అబ్బాయి చదువుకోవడానికి అనర్హుడు ఇంకా అని పంపించినప్పుడు నీకు వారికి చెప్పేంత ఆ జ్ఞానం లేదంట. సో అందుకోసమని వాళ్ళు నిన్ను పంపించేశారని చెప్పింది. కానీ నువ్వు సొంత మొద్దు, నువ్వు చెప్పడానికి, నువ్వు చదవడానికి వీల్లేదు, నిన్ను ఏ స్కూలు నిన్ను యాక్సెప్ట్ చేస్తలేదని అలా చెప్పలేదు, డిస్కరేజ్ చేయలేదు. వాళ్ళ అమ్మ ఎంకరేజ్ చేసి తనే నేర్పించింది జ్ఞానాన్ని. ఆటోమేటిక్ గా పెద్ద సైంటిస్ట్ అయింది ఆయన. అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఎంతో జ్ఞానం, ప్రజ్ఞ, ఆ సృజనాత్మకత అనేది ఉంటుంది. ఆ ఇంటెలిజెన్స్ అనేది బయటికి రావాలంటే వారిలాగా మనము ఉండనివ్వాలి, వేరే వాళ్ళతో పోల్చి చెప్పకూడదని చెప్తున్నారు. సో అలానే ఈ గ్రహం మీద ఆదర్శ జీవితం కోరుకుంటే పిల్లల్ని సరి అయిన పరిస్థితులలో పెంచాలి అని చెప్తున్నారు. ఈ గ్రహం ఆదర్శవంతంగా ఉండాలి అని మనం భావిస్తే పిల్లలకి సరి అయిన పెంపకం అనేది ఉండాలి అని చెప్తున్నారు. సో అందుకోసం ప్రతి బిడ్డ కూడా ఆ హృదయన పుష్పము. సో అలా వారిలాగా వికసింపజేయాలి. ఆ పుష్పం ఏ విధంగా అయితే సహజంగా వికసిస్తుందో ఆ బిడ్డ కూడా సహజంగా వికసింపజేయాలి. అంతేకాని సో ఆర్టిఫిషియల్ గా వికసింప చేయకూడదు అని చెప్తున్నారు. సహజంగానే వాళ్ళ సహజత్వంలో వాళ్ళు ముందుకు నడవాలి. మనం వాళ్ళని మోటివేషన్ చేస్తున్నామంటే ఎలాంటి మోటివేషన్ అంటే వాళ్ళ యొక్క లోపల ఉన్న ఆ ఇంటెలిజెన్స్ ని మనం స్టాప్ చేస్తున్నాము, అలాంటి మోటివేషన్ మనం ఇస్తున్నాం అని చెప్తున్నారు. సో అలానే పిల్లల పెంపకంలోని మౌలికమైన అంశాలు ఏంటంటే ప్రేమ, సో అలానే గౌరవము, స్వేచ్ఛ, నమ్మకము, అంగీకారము, ఇవన్నీ కూడా ఇవ్వాలి ఫ్రెండ్స్. ఏంటంటే ప్రేమ, స్వేచ్ఛ, గౌరవము, అంగీకారము, ఇవన్నీ వాళ్ళకి మనం ఇవ్వాలి. అంటే ప్రేమ అంటే ఎలాంటి, పిల్లలకు నిరంతరం పూర్తి ప్రేమను అందించాలి ప్రతి విషయంలో. అది షరతులు లేని ప్రేమ అని చెప్తున్నారు. అలా ఆ ప్రేమ మనం అందించినప్పుడు కొంతమంది తల్లిదండ్రులు ప్రేమ చూపిస్తే పిల్లలు పాడైపోతారు అనుకుంటారు. అంటే అతిగారాభం చేస్తున్నారు అని చెప్తూ ఉంటారు. అతిగారాభం వల్లే పిల్లలు పాడైపోయారని కొంత తల్లిదండ్రులు. గారాభం అంటే వాళ్ళు అడిగిందల్లా కొనిస్తున్నారు వాళ్ళని ఎంత ప్రేమగా చూసుకుంటామో, మన ప్రేమగా. సో ఒక వస్తువు
కావాలి అని వాడు మారాం చేసినప్పుడు వాడిని కొట్టి చెప్పకూడదు, ప్రేమతో వాళ్ళు చెప్పినప్పుడు ఆటోమేటిక్ గా వాడికి ఆ విషయము, అంటే ఆ వస్తువు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఆ వస్తువు నీ దగ్గరికి వస్తే ఎలాంటి నష్టం కలుగుతుంది, ఇవన్నీ మన యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇవన్నీ ప్రేమతో వాడికి వివరించినప్పుడు ఆటోమేటిక్ గా వాడు వింటాడు. అదే అలా కాకుండా నువ్వు అడిగిందల్లా నువ్వు చూసిందల్లా అడుగుతూ ఉంటావని కోపంగా వాడిని కొడుతూ వాడిని వద్దన్నావు అనుకోండి, వాడిలో ఒక మొండి గుణం అనేది ఏర్పడుతుంది. అదే ప్రేమతో చెప్తే వాడు వెంటనే యాక్సెప్ట్ చేస్తాడు. అందుకోసమే పిల్లలకి షరతులు లేని ప్రేమను అందించాలి అని చెప్తున్నారు. అలా ఆ పిల్లల్ని ఆ ప్రేమతో పెంచండి అని చెప్తున్నారు. వారిని మీ స్వాధీనంలో ఉంచుకోకండి. అలానే తల్లి ఎప్పుడైతే బిడ్డను స్వాధీనంలో ఉంచుకోవాలని ప్రయత్నిస్తుందో అప్పుడే వారి యొక్క జీవితం నాశనం అయిపోతుంది అని చెప్తున్నారు. నా కనుసన్నల్లో ఉండాలి, నేను చెప్పిందే వినాలి వీడు, అలానే జీవించాలనుకుంటే వారి యొక్క జీవితం అంతా నాశనం అవుతుంది అని చెప్తున్నారు. సో అలానే గౌరవం, పెద్దవారితో ఎలా వ్యవహరిస్తారో మనము పెద్దవాళ్ళతో ఎలా వ్యవహరిస్తామో పిల్లలు కూడా అదే విధంగా ఉంటారు. మీ పిల్లలతోనూ అలాగే ఉండాలి అని చెప్తున్నారు. మన పిల్లల్ని ఎలా, పెద్దల్ని ఏ విధంగానైతే రెస్పెక్టేబుల్ గా ఉంటామో పిల్లల్ని కూడా అలానే రెస్పెక్టేబుల్ గా గౌరవం ఇవ్వాలి వాళ్ళు చేసే ప్రతి పనికి కూడా. సో చిన్న బిడ్డతో చాలా గౌరవపూర్వకంగా వ్యవహరించడం అనేది చాలా ముఖ్యమైన విషయం అంటున్నారు. సో అలానే ఎవరి పిల్లల్ని వారు ప్రేమగానే చూస్తారు, కానీ దానికి మించి వారిని గౌరవించడం ఎంతో అవసరం అని చెప్తున్నారు. అందరి ముందు వాళ్ళు తక్కువ చేసి మాట్లాడకూడదు పిల్లల్ని. సో ఎవరో మన చుట్ట బంధువులే కావచ్చు, లేకుంటే వేరే ఎవరైనా మన స్నేహితులే కావచ్చు, మన పక్క వాళ్ళు కావచ్చు, అందరి ముందు వాళ్ళని అగౌరవపరుస్తూ మాట్లాడవద్దు. ఎప్పుడూ కూడా వాళ్ళు చేసే తప్పేదైనా కూడా వాళ్ళకి వారు ఒక్కరుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఆ తప్పు తెలుసుకునేలాగా వాళ్ళకి చెప్పాలి, కానీ 10 మందిలో వాళ్ళ తప్పును మనం ఎప్పుడు కూడా ఎత్తి చూపకూడదు అని చెప్తున్నారు. అలా బిడ్డను గౌరవించాలి. సో అలా వాళ్ళకి స్వతంత్రం ఇవ్వాలి అని చెప్తున్నారు. సో ఇంకా వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలి. అలానే స్వేచ్ఛ సహజంగానే వాళ్ళు స్వేచ్ఛ అనగానే ఎలా అంటే అందులో చెడు కూడా కలిసే ఉంటుంది అని చెప్తున్నారు. పిల్లలకు స్వేచ్ఛ ఇచ్చేటప్పుడు కేవలం మంచి చేయడానికే కాకుండా చెడు చేయడానికి, తప్పులు చేయడానికి కూడా తప్పనిసరిగా స్వేచ్ఛను ఇవ్వాలి అంటున్నారు. అంటే ఒక ఆ చిన్న పిల్లవాడు ఒక బొమ్మను తీసుకున్నాడు, వాడు ఏం చేస్తూ ఉంటాడు, ఆ బొమ్మని కింద పడేసి కొడుతూ ఉంటాడు. కొట్టినప్పుడు ఆ బొమ్మ పగిలిపోతుందని వాడికి ఆ స్వేచ్ఛను ఇవ్వను, వాడి దగ్గర నుంచి లాక్కుంటాం ఆ బొమ్మని. అలానే ఏదైనా టీవీ కానీ ఏదైనా పెడతాడు, పెట్టిన తర్వాత వాడు ఓన్ గా వాడు ఛానల్స్ మార్చాలి, ఇవన్నీ వాడు నేర్చుకోవాలని చూస్తుంటాడు. ఏం చేస్తాం అప్పుడు వాడి దగ్గర నుంచి రిమోట్ లాక్కుంటాం, లాక్కొని వీడు ఏమేమి నొక్కుతాడో ఏమైపోతాడో అని అలా చేస్తూ ఉంటాం. అలా ప్రతి పనిలో వాడు మన దగ్గరికి వస్తాడు, వచ్చి మనం చేస్తున్న పనులు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు, మన దగ్గర నుంచి అవన్నీ లాక్కుంటాం. ఆ విధంగా మనము వాళ్ళని ఆ ప్రతి పనిలో మంచి పని చేయడానికి ప్రోత్సహించినప్పుడు వాళ్ళు ఆ బొమ్మలతో ఆడుకుంటూ బొమ్మలు ఖరాబ్ చేస్తూ ఉంటారు, కింద పడేసి కొడుతూ ఉంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అలాంటి వాటిలో కూడా స్వేచ్ఛను ఇవ్వాలి అని చెప్తున్నారు. సో అలా మనము అలాంటి స్వేచ్ఛను ఇచ్చినప్పుడు కనుక ఇలా చేయడం అనేది తల్లికి కొంచెం కష్టంగానే ఉంటుంది కనుక బిడ్డను అప్రమత్తం చెయ్యండి. అంటే మనం వాడికి చెప్పాలి, అలా పగిలిపోతున్నప్పుడు ఆ విధంగా అది ఆ కింద పడేసి కొడితే పగిలిపోతుంది నాన్న, మళ్ళీ నీకు ఆడుకోవడానికి ఉండదు అని చెప్పినప్పుడు వాడు ఆటోమేటిక్ గా దాన్ని కింద పడేసి కొట్టాడు, ఓహో నెక్స్ట్ నాకు ఆడుకోవడానికి ఉండదు బొమ్మ అని. అలా కాకుండా వాడి నుంచి లాక్కొని వాడిని ఇంకా 2 దెబ్బలు వేసి చెప్తే వాడు వినడు. వాడికి స్వేచ్ఛని ఇవ్వాలి. వాడు అది ఒకసారి కింద పడేసి కొట్టినా, సో ఇలా కొట్టడం వల్ల నీ బొమ్మ పగిలిపోయింది అనే విషయం వాడికి అర్థమయ్యేటట్టు మనం చెప్తే వాడు చక్కగా అర్థం చేసుకుంటాడు. అంతేకాని ఎప్పుడు ఏ విధమైన ఆజ్ఞలు జారీ చేసి ఆంక్షలు విధించకూడదు పిల్లల పైన. వారు ఏ కారణం చేతనైనా మీ ముందు నటించే పరిస్థితి రాకుండా చూడండి అని చెప్తున్నారు. మనం ఏ కారణం చేతనైనా వాళ్ళు మన ముందు నటించే అబద్ధాలు చెప్తున్నారంటే అది మనం వాళ్ళకి మనమే ఇచ్చాం. మా అమ్మ మా నాన్న నేను ఇది చేస్తే తిడతారు కాబట్టి అబద్ధం చెప్తారు. అంతేకాని మనము వారికి స్వేచ్ఛనిచ్చామనుకోని వాడు ఆటోమేటిక్ గా వాడు నిజమే చెప్తాడు. అలానే వారు ఆ పరిస్థితి నటించే పరిస్థితి అనేది రాదు అని చెప్తున్నారు. ఏ విషయంలోనూ కూడా బలవంత పెట్టకూడదు పిల్లల్ని అని చెప్తున్నారు. ఇది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి అని చెప్పి ధ్యానం చెయ్యను అంటున్నాను. ధ్యానం చేస్తే లాభాలు చెప్పాలి, నీకు ఎలా ఉంటుంది. అలానే నువ్వు ఇంకా ఈ ఆటలాడుతున్న దానివల్ల నష్టం ఏంటి, నష్టం చెప్పినప్పుడు వాడు వింటాడు అని చెప్తున్నారు. సో అలానే ఏదైనా తప్పు చేసినప్పుడు పిల్లల్ని శిక్షించొద్దు, దాని వల్ల జరిగిన నష్టాన్ని వివరించాలి అని చెప్తున్నారు.
అంతేకాని పిల్లలను కొడుతూ ఆ శిక్షించడం వల్ల సో అక్కడ జరిగేది ఏంటి అంటే వాళ్ళు తల్లిదండ్రుల మీద ఇంకా వాళ్ళు ఒక భావన ఏర్పాటు చేసుకుంటారు పిల్లలు. సో కాబట్టి వారితో చెప్పి వారికి ఆలోచించడానికి సమయం ఇవ్వాలి వారు ఏదైనా తప్పు చేసినప్పుడు అని చెప్తున్నారు. తర్వాత వారు ఒకే సమాధానంతో మనం ముందుకు వస్తారు, లేకుంటే రకరకాల ఆన్సర్స్ చెప్తూ ఉంటారని చెప్తున్నారు. ఈ విధమైన పొరపాట్లు అనేది తెలుసుకోవాలని చెప్తున్నారు. అలానే నమ్మకం, పిల్లలకి నమ్మకం కలిగించాలి. చాలా మంది ఏం చేస్తారు, పిల్లలకి పసిబిడ్డలుగా ఉన్నప్పుడే ఎత్తుకోమని ఏడుస్తారు వారికి నమ్మకం కుదరడానికి. ఎందుకంటే చిన్నప్పుడు పిల్లలు ఏడుస్తూ ఉంటారు, మారం చేస్తూ ఉంటారు ఎత్తుకోమని తల్లిని. ఎందుకంటే పిల్లలకి ఆ తల్లి స్పర్శ కావాలి, ఆ తల్లి స్పర్శ కోసం వాళ్ళు ఏడుస్తుంటారు ఎత్తుకోవాలని. అంతేకాని మీరు ఊడికే ఎత్తుకో 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 అని ఏడుస్తున్నాడని మనం అనుకుంటాం, కానీ ఆ తల్లి స్పర్శ కోరుకుంటూ ఉంటాడు ఆ చిన్న పిల్లవాడు. ఆ తల్లి కౌగిలి అవసరము. సో అది అనంతమైన ఆ భయం నుంచి ఒక నమ్మకము, ఒక ప్రేమ. సో నేను తల్లితో ఇప్పటికీ కూడా, ఎందుకంటే 9 నెలలు తల్లితోనే స్పర్శించుకొని జీవించింది ఆ జీవి. కాబట్టి జన్మనిచ్చిన తర్వాత కూడా ఆ తల్లి స్పర్శతోనే ఉండాలనుకుంటుంది, అదే స్పర్శ కోరుకుంటుంది. కాబట్టి ఎక్కువ తల్లి దగ్గరనే ఉండాలని చూస్తుంది, వేరే వాళ్ళు ఎవరి దగ్గరికి కూడా వెళ్ళదు. చూడండి బిడ్డ కారణం ఏంటి, తల్లి దగ్గరనే ఉంటుంది, అమ్మంటే ఇష్టం అని చెప్తారు. ఎందుకు అని అంటే అక్కడ 9 నెలలు అమ్మతోనే ఆ స్పర్శలోనే జీవించింది కాబట్టి ఆ స్పర్శకు అలవాటు పడింది. ఆ తల్లి స్పర్శ తగలగానే తెలియని అనుభూతి అనేది ఆ బిడ్డకు కలుగుతుంది. అందుకోసమే తల్లి స్పర్శ కోరుకుంటుంది, తల్లిని చూడగానే ఏడుస్తుంది. ఎందుకంటే తల్లే ఎత్తుకోవాలి, తల్లి స్పర్శ కావాలి. ఆ స్పర్శ అనేది తనలో ఆ భయాన్ని పోగొడుతుంది, ఆ ఆనందాన్ని ఇస్తుంది, ఆ సంతోషాన్ని ఇస్తుంది. అందుకోసమని అలానే మొదటి 3-4 సంవత్సరాలు వారి అన్ని అవసరాలు తల్లిదండ్రులు తీరుస్తారని నమ్మకంతో ఉంటారంట పిల్లలు. ఆ సమయంలో వారిని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకూడదు, దాని వల్ల వారు ఇతరులపై తమ నమ్మకాన్ని కోల్పోతారంట. 3 to 4 years వరకు అన్ని కూడా తల్లిదండ్రులే తీరుస్తారు మా అవసరాలని వాళ్ళకి నమ్మకం అంట. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, పిల్లలని ఏం చేస్తున్నారు, ఆ పిల్లల్ని అందరినీ వేరే వాళ్ళ దగ్గర వదిలేసి, లేకుంటే ఆ పిల్లల్ని ఏం చేస్తున్నారు, జాబ్ చేసే ఉమెన్స్ అయితే ఏం చేస్తున్నారు, స్త్రీలు పిల్లల్ని ఆ కేర్ టేకర్స్ దగ్గర వదిలిపెట్టి అలా వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే వాళ్ళకి ఆ నమ్మకం అనేది పోతుంది. సో దాని వల్ల సమస్యలు సృష్టించుకుంటున్నారు, భవిష్యత్తులో ఎవరిని నమ్మరు వాళ్ళు అని చెప్తున్నారు. అలాంటి పిల్లలు ఏం చేస్తున్నారంటే భవిష్యత్తులో ఎవరిని కూడా నమ్మరంట. వాళ్ళు నమ్మకం, నా తల్లిదండ్రులు నాకు అన్ని కల్పిస్తారు అనే నమ్మకం 4 సంవత్సరాల వయసు వరకు ఉంటుంది. సో ఆ సమయంలో వాళ్ళని వదిలిపెట్టి మనం వెళ్ళినప్పుడు వాళ్ళ అవసరాలు తీర్చడానికి వేరే వాళ్ళంతా ఇష్టంగా చెయ్యరు, ఏదో వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కదా అని ఆ డబ్బుల కోసము ఆ ప్రేమ అనేది ఉండదు. సో అక్కడ వాళ్ళకి ఏది సమకూర్చాలో అవి సమకూరుస్తుంటారు. వాడు ఏదైనా తప్పు చేస్తే 2 దెబ్బలు వేస్తాడు, మళ్ళీ చేయకూడదని ప్రేమగా వాళ్ళు చెప్పరు. సో కాబట్టి వాళ్ళు భవిష్యత్తులో ఎవరిని కూడా నమ్మరు అనంట, ఆ నమ్మకం కోల్పోతారు అంట పిల్లలు. అలానే ఇంకా అంగీకారం, పిల్లలు వారు ఎలా ఉంటే అలా అంగీకరించండి. అంటే మన పిల్లలు ఏ విధంగా ఉంటే, అందంగా ఉంటే అందంగానే ఉన్నారని, అలానే అందంగా లేకున్నా కానీ వాళ్ళు ఎంతో అందంగా ఉన్నారని అంగీకరించండి. అలానే కొందరు జ్ఞానంతో ఉంటారు, కొందరు అజ్ఞానంతో ఉంటారు. సో కొందరు ఆ గత జన్మల కర్మానుసారం వాళ్ళు తీసుకొని వస్తారు కాబట్టి వాళ్ళు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంటారు. అంతేకాని అందరూ ఒకే విధంగా ఉండరు పిల్లలు. సో ఏ విధంగా ఉంటే వాళ్ళని ఆ విధంగా అంగీకరించండి. ఆడ మొగ అనేది తేడా చూపించొద్దు, నలుపు తెలుపు. సో మనం ఏం చేస్తున్నాము, ఆడవాళ్ళు మగవాళ్ళు అని తేడా. సో నువ్వేమన్నా మగపిల్లవాడివా, ఇలా ఉన్నావు అలా ఉన్నావు అని అంటారు. సో అలా వేరియేషన్ చూపించొద్దు. అలానే నలుపు తెలుపు. సో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, అబ్బా తెల్లగా ఉన్నవాడిని, అబ్బా ఎంత తెల్లగా ఉన్నావురా అని ఎంకరేజ్ చేస్తూ, నల్లగా ఉన్నావు చూడరా నువ్వు ఎంత నల్లగా ఉన్నావు అని డిస్కరేజ్ చేస్తుంటా. అలా చేయడం అనేది తప్పు. అమ్మాయి పుట్టిందా మళ్ళీ అబ్బాయినా, ఇలా ఎప్పుడు కూడా మనం ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర మనం తీసుకురావద్దు అని చెప్తున్నారు. సో పుట్టగానే వారి పైన కామెంట్ చేస్తూ ఉంటారు, ఇది తప్పు. దాని వల్ల వారు స్వీయ ప్రేమను కోల్పోతారంట, అంటే వారిని వారు ఇష్టపడరంట. సో నేను నల్లగా ఉన్నాను అనే భావనలో ఉంటారు. అలా వాళ్ళు వారిని ఇష్టపడకుండా ఆ వారి యొక్క స్వీయ ప్రేమను కోల్పోతున్నారు. ఎవరి ప్రత్యేకత వారిది అనేది అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని వారిని మనస్ఫూర్తిగా అంగీకరించాలి అని చెప్తున్నారు.
సో అలా బిడ్డ పుట్టగానే తనను ప్రేమగా ఆ పొగడి హత్తుకునే వ్యక్తుల కోసం ఎదురు చూస్తుందంట. అంటే బిడ్డ పుట్టగానే ఏం చేస్తుంది అంటే ప్రేమగా పుడిగి అదేంటిది ప్రేమగా వారిని పొగిడి ప్రేమగా దగ్గరికి తీసుకొని ఎత్తుకునే వారి కోసమని చూస్తూ ఉంటుందంట. సో అలాగే చదువు మరి ఇతర విషయాల్లో కూడా అంగీకరించి ప్రేమతో మెలగండి అని చెప్తున్నారు. సో ఈ సమాచారం అందించడం ఎప్పుడు పిల్లల కళ్ళలో చూస్తూ మాట్లాడాలంట. వారికి అవసరమైన సమాచారం అంతా ఎప్పుడు అందిస్తూ ఉండాలి. వారు అడిగే సందేహాలకు అన్నిటికీ మీకు తెలిసినంత వరకు ఓర్పుతో సమాధానం చెప్పాలి అని చెప్తున్నారు. పిల్లలు నిరంతరం మన శరీరానికి ఎంతో స్వస్థత శక్తి ఉందని, ఎటువంటి మందులు అవసరం లేకుండానే తనకు తానుగా హీలింగ్ చేసుకుంటుందని చెప్పాలి. పిల్లలకి తన శరీరము ఎప్పటికెప్పుడు తన సొంతగా హీలింగ్ చేసుకునే ఎనర్జీ ఉంది అనేది చెప్పాలి. వారికి సంకల్ప శక్తి గురించి చక్కగా తెలియజేయాలి. సో మనము ఏ విధంగా సంకల్పిస్తే ఆ విధంగా జరుగుతుంది, మరి ఎలాంటి సంకల్పాలు ఏర్పరచుకోవాలి అనే విషయాలు కూడా వాళ్ళకి తెలియజేయాలి. అంటే సత్సంకల్పమే ఉండాలి, ఆ విధంగా చెప్పాలి. సత్సంకల్పం అనేది ఏ విధంగా ఉండాలి, అలానే మనం ఎలాంటి సంకల్పం చేయాలి, 10 మందికి ఉపయోగపడే విధంగా మన సంకల్పం ఉండాలి అనే విషయాలన్నీ కూడా చెప్పాలి. అలానే ప్రతి ఒక్కరి పట్ల ప్రతి దాని పట్ల కృతజ్ఞతా భావం నేర్పించాలి. మనము అన్నిటికీ కూడా కృతజ్ఞత చెప్పమని చెప్పాలి. నీకందిన నీ జీవితంలో ఉన్న ప్రతి అంశము, ప్రతి విషయము, ప్రతి వస్తువు పట్ల నువ్వు కృతజ్ఞతా భావంతో ఉండాలని చెప్పాలి అని చెప్తున్నారు. అలానే ధ్యాన శక్తి గురించి చెప్పాలి. ధ్యానము చేస్తే ఎలా ఉంటుంది అనే విషయం కూడా మనం చెప్పాలి. ఊహాశక్తి గురించి వాళ్ళకి తెలియజేయాలి. ఆలోచన శక్తి గురించి తెలియజేయాలి. నీ ఆలోచన ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఈ విశ్వంలోకి వెళుతుంది అనే విషయాన్ని చెప్పాలి. శక్తి గురించి చెప్పాలి. శక్తిని ఏ విధంగా వాడుకోవాలని చెప్పాలి. అలానే మాట ఏ విధంగా మాట్లాడాలి, మాటల వల్ల శక్తి ఏ విధంగా వృధా అవుతుంది, ఎలాంటి మాటల వల్ల శక్తి పెరుగుతుంది, ఎలాంటి మాటల వల్ల సమాజానికి ఉపయోగంగా ఉంటుంది, ఇవన్నీ తెలియజేయాలి. అలానే నువ్వు ఒక ప్రత్యేకమైన లక్ష్యం కోసం పుట్టావు, నీ జీవిత లక్ష్యం ఏమిటో తెలుసుకో అని చెప్పాలి. అలానే కానీ నేను చెప్పిందే చెయ్యనే ఎప్పుడూ కూడా పిల్లలకు చెప్పకూడదు. పిల్లలకు ఎన్నో మంచి విషయాలు చెప్పాలి. సో జ్వరం, దగ్గు, జలుబు మొదలైనవి వచ్చినప్పుడు వారిని మెడిటేషన్ లో కూర్చోబెట్టి వారికి ఇష్టమైన రంగులో ఎనర్జీ బాల్స్ ఊహించుకోమని వాటిని తమ శరీరంలో తీసుకుంటున్నట్టుగా ఊహించుకోమని చెప్పండి అని చెప్తున్నారు. జ్వరం కానీ, జలుబు కానీ, దగ్గు కానీ వచ్చినప్పుడు వారికి మెడిటేషన్ లో కూర్చోబెట్టి మీకు ఇష్టమైన రంగు ఉన్న బాల్స్, ఎనర్జీ బాల్స్ ఊహించుకోమని చెప్పి వాటిని మీ శరీరంలోకి తీసుకున్నట్లుగా ఊహించుకోమని చెప్పమని చెప్తున్నారు. అలానే ఆ విధంగా చేస్తే వారికి హీలింగ్ జరుగుతుంది, త్వరగా తగ్గిపోతుంది అనే విషయాన్ని వారికి తెలియజేయాలి. వారికి సెల్ఫ్ హీలింగ్ చిన్నతనం నుండే అలవాటు చేయాలి అని చెప్తున్నారు. ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, ఒకసారి వాటికి సమాధానం చెప్పలేక మీ తల తిరుగుతుంది, అయినా మీకు సరే ఓర్పుతో అన్నిటికీ సమాధానాలు చెప్పండి అని చెప్తున్నారు. తెలియని వాటికి నాకు తెలియదు అని చెప్పాలి, అంతేకాని నీకెందుకు నోరు మూసుకోమని వాళ్ళని అనకూడదు అని చెప్తున్నారు. సో వారిలో ఉన్న జిజ్ఞాసను చంపకూడదు అని చెప్తున్నారు. నిజాలు చెప్పాలి. పిల్లలతో ఎప్పుడూ కూడా వీలైనంత వరకు నిజాలు చెప్తూ ఉండాలి. వారికి టెలిపతి శక్తి ఉంటుంది. మనం చెప్పేది అబద్ధమా నిజమా అనేది వారికి అర్థమవుతుంది. అంతేకాని మనం అబద్ధం చెప్తున్నాం కాడా వాడికి ఎలా తెలుస్తుంది అని అనుకుంటారు అందరూ కూడా. కానీ చిన్నపిల్లలకి 5 సంవత్సరాల్లో పిల్లలందరికీ కూడా టెలిపతి ఉంటుందండి. సో కాబట్టి మనం చెప్పేది నిజమా అబద్ధమా అనేది వాళ్ళకి అర్థమవుతుంది. మనం అబద్ధం చెప్తున్నప్పుడు వారికి తెలిసిపోతుంది. అందుకే వారు మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు మనని. మనము తిరిగి అదే అబద్ధం చెప్పిన వారు తమది తప్పు అని భావిస్తారు అని చెప్తున్నారు. వారికి వచ్చే ఆ టెలిపతి ద్వారా వచ్చే ఆ సత్యం కూడా మా తల్లి చెప్తుంది కాబట్టి తప్పు అని అని వాళ్ళు అర్థం చేసుకుంటారు. దాని వల్ల వారి టెలిపతి శక్తి కోల్పోతారంట. తమ అంతర్వాణిని వినే అద్భుతమైన శక్తిని వారు కోల్పోతారు అని చెప్తున్నారు. సో ఆపై తర్వాత వారు అబద్ధాలు చెప్పడం నేర్చుకుంటారు. దీనికి కారణం అదే అని చెప్తున్నారు. అబద్ధాలు చెప్తున్నారు పిల్లలు అంటే మనం చిన్నప్పటి నుంచి వారికి అబద్ధాలు చెప్పి 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 వారికి అలాంటి పరిస్థితిని మనం కల్పించాం ఫ్రెండ్స్. పరస్పర ఎదుగుదల. ఒక బిడ్డ పుట్టినప్పుడే ఒక తల్లి కూడా పుడుతుంది, అంతే కదా. అంతకుముందు తల్లి కాదు, ఒక స్త్రీగా ఒక భార్యగా ఉంటుంది. ఎప్పుడైతే బిడ్డకి జన్మనిస్తుందో అప్పుడే తల్లి కూడా జన్మ అనేది జరుగుతుంది.
ఇద్దరు కలిసి ఎదుగుతారు, రకరకాల పాఠాలు ఎదురవుతాయి. ఈ సందర్భాల్లో ఆయా పరిస్థితుల నుంచి నేర్చుకుని తల్లిదండ్రులుగా మనం కూడా ఎదగాలి. సో అంతేకాని మన అజ్ఞానాన్ని, బ్లాక్స్ ని పిల్లలపై మోపకూడదు అని చెప్తున్నారు. ప్రతి తల్లిదండ్రులు ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రాణాధికంగా ప్రేమిస్తారు. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. అయితే భయాల వల్ల, అజ్ఞానం వల్ల వారికి తెలియకుండా వారి పిల్లలపై ఎన్నో షరతులు పెట్టి ముద్రలు వేసి వారిని ఎంతో దుఃఖానికి గురి చేస్తున్నారని చెప్తున్నారు. అంటే భయాల వల్ల, ఎన్నో షరతులు పెట్టి, అజ్ఞానం వల్ల సో వారిపై ఎన్నో ముద్రలు వేస్తున్నారని చెప్తున్నారు. అందువల్ల తల్లిదండ్రులు ఎన్నో విషయాల పట్ల తమ ఎరకను పెంచుకోవాల్సి ఉంది అని చెప్తున్నారు. సో పిల్లలు తల్లిదండ్రులు తమ యజమానులు అనే భావనలో ఉండకూడదు ఎప్పుడు కూడా అని ఎంతో చక్కగా తెలియజేస్తున్నారు పిల్లల పెంపకం గురించి. సో అంటే పిల్లలు పెంపకం ఏ విధంగా ఉండాలి అనే విషయాలు ఎంతో చక్కగా ఇక్కడ తెలియజేశారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన లలిత మేడం కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలానే జూమ్ లో ఉన్న మీ అందరికీ, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కగా ధ్యాన మాతృత్వం గురించి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి అనేసి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఒకసారి మేడం కి ధన్యవాదాలు తెలియజేద్దాం మన ఫౌండేషన్ తరఫున. థ్యాంక్ యూ.